స్మిత వర్సెస్ ఇద్దరు ఐఏఎస్ అధికారులు అటు ఇటు స్మిత సబర్వాలుని ఆమ్రాపాల్ కాటా ఆమ్రాపాల్ ఇద్దరు ఐఏఎస్లు. ఇప్పుడు స్మిత సబర్వాల్ ఐఏఎస్ అధికారి కేసీఆర్ గారి దగ్గర సీఎంఓలో వారు క్రియాశీలకంగా పనిచేశారు. మరి ఎందుకనో వారు రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి గారితో ప్రస్తుత సీఎంఓలో కొంత వారు వివాదాస్పదమైనటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏంటి, రివ్యూకి వెళ్ళకపోవటం, నేను వెళ్ళాల్సిన అవసరం లేదనేటువంటి అంశాన్ని చెప్పటం, ఇలాంటివి కొన్ని మొత్తానికి ఎక్కడో కొంత కాంట్రవర్సీ నడుస్తూ ఉంది స్మిత సబర్వాల్ విషయంలో. మరి ఆమ్రాపాల్ ఇప్పుడు సీఎంఓలోకి రాబోతున్నారు అనేటువంటిది చర్చ జరుగుతుంది. అంటే గతంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి స్మిత సబర్వాల్ స్థానంలోకి సీఎంఓలోకి ఆమ్రాపాల్ రాబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మొత్తానికి ఇక్కడ ఎక్కడో ఒక పొలిటికల్ సినారియోలో అధికారుల మధ్య ఉన్నటువంటి ఒక గ్యాపు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా ఏ అధికారి అయినా ఐఏఎస్ అధికారులు వెళ్ళి కలుస్తారు ఫార్మల్గా. అలాంటిది వారు ఎందుకో కలవటం విషయంలోనే వారు ఎందుకో సంకోచిస్తున్నారా లేకపోతే సంకోచించారా అనేటువంటిది నడుస్తుంది. మరి దీని అంశాలు, దీని పరిణామాలు, దీని పర్యవసానాలు రాజకీయంగా ఎలా ఉంటాయి అనేది చూడాలి. అంశానికి సంబంధించి కేసీఆర్ గవర్నమెంట్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారండి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం కానీ, మిషన్ భగీరథ కానీ చాలా యాక్టివ్గా సరే ఇప్పుడు మనం సేవలు అందించారు. ఇప్పుడు అది క్రియాశీలకంగా ఉన్నారని చెప్పాం కదా. అది ఇక మరి అజిత్ గారు అజిత్ గారు మొత్తం మీద చూస్తే రెండు పాయింట్స్ ఏంటంటే, మరి ఇప్పుడు ఆమ్రాపాలి గారు వస్తున్నారు, మరి సీఎంఓలోకి వారు వస్తే వారు ఇంకా యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎంఓలోకి రాధాకృష్ణ గారి పేరు వినపడుతుంది, అట్లాగే ఇద్దరు ముగ్గురు పేర్లు బలంగా వినపడుతూ ఉన్నాయి సీఎంఓలోకి వచ్చేటువంటి ఆఫీసర్ల పేర్లో. అట్లాగే ఐపీఎస్ బదిలీలాగా ఐఏఎస్ బదిలీలు కూడా ఇందులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఐపీఎస్ బదిలీలు అంటే సిపిల వరకు ఇచ్చేసారు కాబట్టి సీఎంఓ వరకు ముందు అపాయింట్ చేసేస్తే సీఎంఓలో ఉన్నటువంటి అధికారులు మిగిలినటువంటి వాళ్ళని కూడా తీసుకొని అపాయింట్ చేస్తారు. దాంతో కొంత స్పీడ్గా ఇచ్చేట. అజిత్ గారు, వంశీ గారు నమస్తే. ఏంటంటే మొత్తానికి స్మిత వర్సెస్ ఆమ్రాపాలి ఏంటి? ఎస్ వంశీ గారు, అంటే ఇప్పటి వరకు కూడా సీఎంఓలో అడిషనల్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ నిజంగానే ఆమె ఒక సమర్థవంతమైన అధికారినిగా పేరు తెచ్చుకున్నారు. అందులో కేసీఆర్ ప్రభుత్వానికి క్లోజ్గా ప్రభుత్వ విధానాలు అమలు చేయడంలో అన్నింటిలో కూడా ఆమె ముందున్నారు వంశీ గారు. అన్నిటికంటే స్మితా సబర్వాల్ అనగానే గుర్తొచ్చేది ఆమె 2001 బ్యాచ్ అధికారిని. తెలంగాణ వచ్చింది అని అనగానే అప్పటి మెదక్ జిల్లా కలెక్టర్గా వంశీ గారు, మెదక్ జిల్లా అంటే ఉద్యమ కేంద్రం, స్వయంగా కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరి జిల్లా. ఆమె అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి, సిద్దిపేట దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి ఆమె ఎమోషనల్ అయ్యి ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు వంశీ గారు. అంటే తెలంగాణ ఆత్మని ఆమె ఎంత ఓన్ చేసుకున్నారు అని అనేది అప్పుడు అందరు కూడా నిజంగా, అంటే బయట నుంచి ఒరిస్సా నుంచి వచ్చి స్మితా సబర్వాల్ అక్కడికి వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకోవడం అని అనేది నిజంగా అందరినీ కూడా ఆకర్షించింది. ఆ తర్వాత ఆమెకు అంతే ప్రాధాన్యత దక్కింది వంశీ గారు. అలాంటిది ఇప్పటి వరకు కనీసం అంటే మనం చూస్తున్నాం, కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, లేదంటే అందరూ కూడా అటు ఇటు ఎవరు కూడా లైన్ గీచుకొని మేమింతే మీరింతే అని లేకుండా అందరూ కూడా ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఉంటే స్మితా సబర్వాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సీఎంఓలో చేయడానికి ఎందుకో ఇష్టపడట్లేదు వంశీ గారు. ఐఏఎస్లో ఇప్పుడు స్వయంగా సిఎస్ శాంతకుమారి గారే ఈరోజు ఆమె కొనసాగుతున్నారు. ఆమె ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి బొకే ఇచ్చి ఆహ్వానించారు, అన్నీ చేశారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాంటిది మరి అడిషనల్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ ఎందుకు ఉండదలుచుకోలేదో ఏంటి, ఇప్పటి వరకు అయితే అసలు కనీసం ఫార్మాలిటీకి కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి విషయం చెప్పలేదు వంశీ గారు. ఎక్కడెక్కడ పొరుగు రాష్ట్రాల నుంచి అన్నిటి నుంచి వచ్చి చెప్తున్నప్పటికి కూడా ఆమె కనీసం ఫార్మాలిటీకి కూడా చెప్పకపోగా తనని కేంద్ర ప్రభుత్వ సర్వీసులకి పంపాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది వంశీ గారు. జనరల్గా ఐఏఎస్లన్నా ఐపీఎస్లన్నా అసలు ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా రాజకీయాలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా వాళ్ళు ఈ రాజకీయాలు ప్రభుత్వాలు మారే ప్రభుత్వాలు వీటితో సంబంధం లేకుండా వాళ్ళ విధులు ఉంటాయి వంశీ గారు. సరే కొంత అటు ఇటు ఉన్న కొంత వెసులుబాటుగా అనుకూలంగా ఉండే వాళ్ళని, అంటే పనిలో కొంత వీలుగా ఉండే వాళ్ళని తెచ్చుకున్నప్పటికీ జనరల్గా ప్రభుత్వ
ప్రభుత్వాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు కొంతవరకు అధికారులు మారుతున్నప్పటికీ ఇంత కట్టుత్రోటుగా అయితే స్మితా సబర్వాల్, అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని అధికారిని వంశీ గారు. ఆమె ఒరిస్సా నుంచి వచ్చిన అధికారిని. ఆమె ఆదిలాబాద్లో ట్రైనీ కలెక్టర్గా తన కెరీర్ స్టార్ట్ చేశారు, చిత్తూరు జిల్లాలో చేశారు, అదేవిధంగా ఇక్కడ మళ్ళీ మెదక్ జిల్లా, తర్వాత సీఎంఓ ఇన్ని వచ్చిన ఆమె ఎందుకు అంత కట్టుత్రోటుగా ఉన్నారని ఇరిగేషన్ మీటింగ్ కూడా అటెండ్ కాలేదనే కామెంట్ కూడా చేసినట్లు. అవును వంశీ గారు. ఎస్, అసలు అంటే ఇప్పుడు ఈ మధ్య ఈ రివ్యూలకి వేటికి కూడా ఆమె అటెండ్ కాలేదు వంశీ గారు, అటెండ్ కాలేదు, కనీసం మర్యాద పూర్వకంగా కలవలేదు. దానికి తోడు అసలు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులే మొత్తం అందరూ కలుస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు, అందరూ వెళ్తూ ఉన్నారు. మరి అలాంటిది మరి అధికారులకి రాజకీయ నాయకుల మధ్య వైరం ఉండాల్సిన అవసరం లేదు కదా. రేవంత్ రెడ్డి గారికి పర్టికులర్గా మరి ముఖ్యమంత్రి గారికి మరి స్మితా సబర్వాల్కి మధ్య వైరం ఏమి లేదు కదా. లేదు వంశీ గారు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వెళ్ళి కేసీఆర్ గారిని కలిశారు. త్వరగా మీరు కోలుకోండి, అసెంబ్లీకి రావాలి, మీ సలహాలు కావాలి అని వారే స్వయంగా అడిగారు. అదేవిధంగా ఈరోజు కేటీఆర్తో కలిసి స్పీకర్కి సంబంధించి కూడా అందరూ కలిశారు. ఒక సామరస్య పూర్వక వాతావరణం రాజకీయాల్లోనే ఉన్నప్పుడు బ్యూరోక్రసీలో ఇదేంటనేది ఎవరికి అంతుపట్టట్లేదు వంశీ గారు. అంటే ఇప్పుడే ఇంకొక అంశం ఏంటంటే, ఎవరైతే ఆకునూరు మురళి ఐఏఎస్ వారు స్టేట్మెంట్ ఏంటంటే ఆమెను రిలీవ్ చేయొద్దని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారట. ఎవరు స్మితా సబర్వాల్ని రిలీవ్ చేయొద్దు, కేంద్ర సర్వీసులకు వెళ్ళటానికి ఆమెను రిలీవ్ చేయొద్దు, ఆమె మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టుగా ఆకునూరు మురళి అని మరొక ఐఏఎస్ అధికారి ఆయన మరొక స్టేట్మెంట్ ఇచ్చారు అనేటువంటిది ఒక కథనం వస్తుంది. మరి అందులో అంటే ప్రభాకర్ రావు గారి ఎపిసోడ్ చేసే అవకాశం ఉందా అనేది కూడా కనిపిస్తుంది వంశీ గారు. కానీ స్మితా సబర్వాల్ గారు మరి ఎప్పుడు అంత వివాదాస్పదంగా ఉన్నారా అని అనేది, ఎందుకంటే సీఎం ట్రాన్స్కో జెన్కో వేరు, ఆ సంస్థలు వేరు, అందులో జరిగిన అంశాలు వేరు, సీఎంఓ వేరు. బహుశా మొత్తానికి ఇదేదో కొంచెం అదేలేండి, కొద్దిగా ప్రత్యేకత కూడా ఉంది. అప్పట్లో స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్ళి రివ్యూలు చేశారని కొంచెం అప్పట్లో కొన్ని విమర్శలు కామెంట్స్ వచ్చి, సరే అవన్నీ అనవసరమైన కామెంట్స్ అన్ని చేస్తుంటారు, వాటి గురించి పట్టించుకోకూడదు. బట్ మరి ఆమ్రాపాల్ ఏంటి, వారు సీఎంఓలోకి రాబోతున్నారా ఎస్ గారు? ఎస్ వంశీ గారు. అంటే ఆమ్రాపాలిని ఆహ్వానించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది వంశీ గారు. ఎందుకంటే ఆమె చిన్న వయసులో 2010 ఐఏఎస్ బ్యాచ్ అధికారిని, అతి చిన్న వయసు. ఆమె అతి చిన్న వయసులోనే వరంగల్ కలెక్టర్గా, మనకందరికి కూడా గుర్తుంటుంది గణేష్ చతుర్దశి సందర్భంగా వినాయకుడి విగ్రహం కూడా ఆమ్రాపాలి అవతారంలో పెట్టిన విగ్రహాలు కూడా ఉన్నాయి వంశీ గారు వరంగల్ జిల్లాలో. అంటే అంత ప్రజలు కూడా ఆమెను అంత ఓన్ చేసుకున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయి, హైదరాబాద్లోనే ఆమె స్కూలింగ్ కానీ మొత్తం అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అందులో హైదరాబాద్ బిడ్డ వంశీ గారు ఆమ్రాపాలి. సరే మూలాలు ఎక్కడున్నా ఆమె హైదరాబాద్ బిడ్డ, ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడ మొత్తం కూడా ఆమెకి క్షుణ్ణంగా తెలుసు. ఆమె అంటే అతి చిన్న వయసులోనే ఆమె సమర్థత చూసే పిఎంఓకి డిప్యుటేషన్ మీద ఆహ్వానించారు వంశీ గారు. అంటే అలాంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ప్రజల కష్టాలో లేదంటే తెలుగు ప్రజల సమస్యలో వీటన్నిటి మీద క్షుణ్ణంగా నాలెడ్జ్ ఉన్న అతి చిన్న వయసు ఉన్న ఆమ్రాపాలి లాంటి అధికారిణులని సీఎంఓలోకి తెచ్చుకోవటం ద్వారా ఇక్కడ సమస్యలు పరిష్కరించడం కానీ లేదంటే ఇక్కడ మొత్తం కూడా వాళ్ళకి అవగాహన ఉంది వంశీ గారు. అలాంటిది మరి ఇలాంటి అధికారిణులను తెచ్చుకోవడం ద్వారా ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది వంశీ గారు. ఎందుకంటే మన క్రీమ్ కదా వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి సంబంధించి. ఆమె క్యాడర్ కూడా తెలంగాణ క్యాడర్కి వెళ్ళింది ఆమ్రాపాలి. సరే ఇప్పుడు డిప్యుటేషన్ మీద ఉంది వంశీ గారు. కేంద్ర హోమ్ పిఎంఓలో హోం విభాగంలో డిప్యుటేషన్ మీద ఉంది. ఆమ్రాపాలిని రావడానికి కలిసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఆమ్రాపాలిని పిలిపించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఇంకా ఇలాంటి అధికారులు ఉన్నారు వంశీ గారు. పక్క కర్ణాటకలో కూడా రోహిణి సింధూరి, ఆమె కూడా చాలా డైనమిక్. గతంలో ఈ నవరత్నాలకు సంబంధించి నవరత్నాల అమలుకు సంబంధించి ఆమెని వచ్చి అవన్నీ కూడా బాధ్యతలు తీసుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించినప్పటికీ ఆమె రాలేదు వంశీ గారు కర్ణాటక నుంచి. ఆమె కూడా మన హైదరాబాద్ బిడ్డే, అంటే ఇక్కడే చదువుకుంది, ఇక్కడే సివిల్స్ కోచింగ్ తీసుకొని ఇక్కడి నుంచే సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయ్యారు వంశీ గారు. ఆమ్రాపాలి గాని రోహిణి సింధూరి గాని అంటే ఒక మంచి సమర్థత ఉన్న అధికారిణులు అందరూ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే జరుగుతోంది వంశీ గారు. కాకపోతే ఇక్కడ స్మితా సబర్వాల్ అటు వెళ్ళిపోవడము, అస్సలు రావడానికి ఇష్టపడకపోవడము, ఆమ్రాపాలి స్వచ్ఛందంగా రావడానికి ఇష్టపడము,
ఈ రెండు కూడా అంటే ఆలోచించదగ్గ అంశాలే వంశీ గారు. సరే, ఆమ్రపాలి ఎవరికైనా జన్మభూమి మీద ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది, దానికి సేవ చేసుకునే అవకాశం రావాలి అని అనుకుంటారు. కానీ స్మితా సబర్వాల్ వైఖరి మాత్రం ఎందుకు ఆమె ప్రభుత్వం మారగానే అంత కట్ త్రోట్గా వెళ్ళిపోవాలని అనుకుంటుంది అనేది కొంచెం ఒక చర్చనీయాంశం అవుతుంది. ఎస్ అజిత్ గారు, మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. రైట్ అజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్.